మాట మాటకు కాలర్ ఎగరవేయడం పోసాని కృష్ణమురళికి అలవాటు. కానీ పోలీస్ కేసులతో ఆ మేనరిజం మాయమైపోయింది. లవ్ యూ రాజా అంటూ సెటైర్లు వేసే పోసాని నోటికి పోలీసులు తాళం వేసేశారా? ఇంతకీ విచారణలో ఏం జరిగింది? పోలీసులు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? మాటకు ముందు కాలర్ ఎగరేస్తారు. మాట్లాడడం పూర్తి కాకుండానే మళ్లీ కాలర్ ఎగరేస్తారు. అభిమానంతో లవ్ యూ రాజా అని పిలుస్తారు. సెటైర్ వేశాక కూడా లవ్ యూ రాజా అంటారు. ఇది పోసాని కృష్ణమురళి తీరు. కానీ అదంతా గతం. ఇప్పుడు సీన్ మారిపోయింది. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యాక పరిస్థితి మరోలా ఉంది. జోకులు వేయడం ఆపి దిగులుగా చూసే పరిస్థితి వచ్చింది. నారా లోకేష్ తదితరులపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానని అరెస్ట్ చేశారు ఓబులవారిపల్లె పోలీసులు. అయితే పోలీసులు అడిగినా సరైన సమాధానాలు ఇవ్వకపోగా లవ్ యూ రాజా అంటూ చికాకు తెప్పించారట. ఆఖరికి రైల్వే కోడూరు కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనూ పోసాని లవ్ యూ రాజా అన్నారట. దీంతో కోర్టులో ఇలా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదంటూ పోలీసులు గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. సినీ డైలాగులు పనికిరావని వార్నింగ్ ఇవ్వడంతో పోసాని రూటు మార్చారట. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళి అక్కడి అధికారులు, సహచర ఖైదీలతో చాలా సాధారణంగా మాట్లాడారట. ఛాతీలో నొప్పి అంటూ రాజంపేట, కడప ఆసుపత్రులకు చికిత్స కోసం వెళ్లినప్పుడు కూడా పోసాని చాలా పద్ధతిగా ప్రవర్తించారట. అటు వైద్యులతో కాని, ఇటు మీడియాతో కాని ఎక్కడా లవ్ యూ రాజా అనే పదాన్ని వాడకపోవడం విశేషం. అంతేకాదు, కాలర్ ఎగరేసే మేనరిజం కూడా మాయమైపోయింది. మొత్తానికి దూషణ కేసులో అరెస్ట్ అయ్యాక పోసాని చాలా మారిపోయారనే చర్చ జరుగుతోంది.